హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఇప్పుడు మన మార్కెట్‌లు ఎలా ఉండబోతున్నాయి? కొన్ని న్యూ రూల్స్ వచ్చాయి. చూసుకుంటే మన మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 220 పాయింట్స్ అలా డౌన్ సైడ్ అంటే నెగెటివ్‌లో చూపెడుతుంది. అది రేపు మన మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? మన మార్కెట్‌లు సపోర్టు తీసుకొని మళ్ళీ మనకు ఎలా రేపు మార్కెట్‌లు ఉండబోతున్నాయనేది చూద్దాం. చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. నిఫ్టీ సెబీ రూల్స్ 6 రూల్స్ ఉన్నాయి. అప్డేట్ చేస్తాను. గ్లోబల్ మార్కెట్ చూస్తే ఇప్పుడు వచ్చేసి డౌ జోన్స్ వచ్చేసి 75 పాయింట్స్ మైనస్‌లో ఉంది. టైమ్ వచ్చేసి 11 పీఎం అవుతుంది. డౌ జోన్స్ 70 పాయింట్స్ మైనస్‌లో ఉంది. నాస్డాక్ వచ్చి 16 పాయింట్ ప్లస్‌లో ఉంది. యాస్ ఆఫ్ నౌ అయితే. చూద్దాం మేబీ రికవరీ ఛాన్సెస్ మాక్సిమం రికవరీ అయ్యి క్లోజ్ అయితాయి. గ్రీన్‌లోనే క్లోజ్ అయితాయి. నెక్స్ట్ మన మార్కెట్స్ ఎలా ఉంటాయి అంటే మార్కెట్ 200 పాయింట్స్ ఇట్లా మైనస్‌లో చూపెడుతుంది. అంటే ఫ్యూచర్స్ వచ్చేసి 200 అంటే మనకు 24,800 దగ్గర 25,800 దగ్గర మొన్న క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసి. 25,800 దగ్గర క్లోజ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు 200 పాయింట్స్ అంటే 25,600 అలా సపోర్ట్ ఉంటుంది. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా 25,800 సపోర్ట్ ప్లస్ డౌన్ సైడ్ అయితే 25,600-25,500 అనేది మేజర్ సపోర్ట్‌గానే అలా ఉంది. ఇది ఇక్కడే గనుక ఓపెన్ అయితే అంటే 25,600 దగ్గర అదే సేమ్ గ్యాప్ అప్ డౌన్‌తోనే ఓపెన్ అవుతే మాత్రం మనకు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వచ్చేసి తర్వాత మనకు అప్ సైడ్ ఎళ్ళే మార్కెట్ మనకు అప్ సైడ్ ఎళ్తుంది. లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కూడా అప్ సైడ్ ఎళ్ళొచ్చు. అదే 200 పాయింట్స్ చూపెడుతుంది గదా! రేపు మళ్ళా అంతా అదంటే మనకు మార్కెట్‌లో 100 పాయింట్స్ అంటే నిన్న మనకు మార్కెట్స్ హాలిడే ఉన్నాయి. కాబట్టి అది మనకు అంతగా రియాక్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఒక 100 పాయింట్లు అట్లా మైనస్ ఓపెన్ అయ్యి మళ్ళీ తర్వాత అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ తర్వాత డౌన్ సైడ్ రావచ్చు కానీ మార్కెట్స్ అయితే అంతగా మైనస్‌లో అయితే ఓపెన్ కావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డౌన్ సైడ్‌లో ఓపెన్ అయింది. అదే 200 పాయింట్స్ డౌన్ అయిందనుకో, అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ సైడ్ అంటే అప్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఇది నిఫ్టీ పరంగా. నిఫ్టీ మనకు 25,800 సపోర్టే అనుకున్నాము. కాకపోతే అది ఇజ్రాయెల్ వార్ వల్ల మనకు గ్యాప్ డౌన్ చూపెడుతుంది 200 పాయింట్స్. రేపు ఏషియన్ మార్కెట్ గ్రీన్‌లో ఉంటే మన మార్కెట్ అంతగా నెగెటివ్ ఉండకపోవచ్చు. అయినా 25,600 అలా ఓపెన్ అయినా మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది. నాకు అప్ సైడ్ వచ్చేసి 25,800 సపోర్ట్ ఉంది. మళ్ళీ సేమ్ అదే రెసిస్టెన్స్‌గా మారుతుంది. ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. దాని తర్వాత మళ్ళీ 26,000 అనేది వస్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సేమ్ ఇదే 200 పాయింట్స్ అంటే అదొక 500 పాయింట్స్ అట్లా నెగెటివ్‌లో ఓపెన్ కావచ్చు. బట్ మన ఏడీఆర్స్ మాత్రం ప్లస్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ అవి కొంచెం ప్లస్‌లో ఉన్నాయి. దీనికి కూడా అంతే. 57 52,800 52,700 మధ్య సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయ్యి కిందకొస్తే 52,500 దగ్గర నుంచి మళ్ళీ అప్ సైడ్ వస్తుంది. సేమ్ ఇంతే. అప్ సైడ్ 52,500 నుంచి వస్తే 53,000 53,000 పైన 53 ఈ ఇప్పుడు వచ్చేసి రెసిస్టెన్స్ మనకు 53 250 ఉండదు. 53 350 ఉంటుంది. 53, 352, 53, 300 మధ్యలో 300 నుంచి 350 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ మనకు 53, 500 పైన మళ్ళీ 52, 600 అయిపోతుంది. ఇది ఇలా ఉంటుంది. ఈ 53, 600 పైన ఎళ్తేనే మనకు షార్ప్‌గా అప్ మూవ్ వస్తే మళ్ళీ 54,000 దాకా వస్తుంది. 53, 600 పైన వస్తే 54,000 అనేది అప్ సైడ్ వస్తుంది. బట్ డౌన్ సైడ్ మాత్రం అంతే. 52,500 సపోర్ట్ లెవెల్‌లో ఉంటుంది. కేస్ ఆఫ్ 52,500 గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. యాస్ పర్ ఓపెన్ ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అయ్యాయని చూస్తే మనకు నిఫ్టీ వచ్చేసి ఆహ్, 25,800, 25,700 నెక్స్ట్ 25,600, 500 దగ్గర ఉంది. 700 దగ్గర ఆగొచ్చు. 700 దగ్గర ఆగి దాని మార్కెటు అబ్జర్వేషన్ చేస్తే డౌన్ సైడ్ వచ్చిన 600, 500 మాక్సిమం. అప్ సైడ్ వచ్చేసి 26,000 రెసిస్టెన్స్ అయితే అంటే చాలా గట్టిగా ఉంది.
చూడాలి. ఏదైనా న్యూస్ వస్తే మాత్రమే మనకు అప్ సైడు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ మనది ఆర్‌బీఐ పాలిసీ వచ్చేసి సిక్స్త్‌న ఉంది. దాంట్లో ఎట్లైనా రేట్ కట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి న్యూస్ అనేది మార్కెట్‌లో పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది మనకు 53,000 అనేది అంటే ఇటు బయ్యర్, సెల్లర్ మేజర్‌గా ఉంది. నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తే 50-500 అంటే ఇక్కడ నుంచి బ్రేక్ అయితే డౌన్ సైడ్ 50-500 వస్తుంది. బట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి డౌనా, అప్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 53,500 5300గా మేజర్‌గా రోల్ అనేది ఉంది. దాన్ని బట్టి మనకు అప్ ఆర్ డౌన్ అనేది మనకు ఓపెన్ దాన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఎఫ్ అండ్ ఓ రూల్స్. ఎఫ్ అండ్ ఓ రూల్స్ వచ్చేసి ఎఫ్ అండ్ ఓ రూల్స్ వచ్చేసి ఇవి మనకు కాంట్రాక్ట్స్ అంటే ఇదివరకు 6,00,000 ఉండేది. ఇప్పుడు 15-20,00,000 అయినాయి. అవి ప్రీమియమ్స్ ఒకటి ప్లస్ కాంట్రాక్ట్ అనేది ప్రైస్ అనేది పెంచుతా ఉన్నారు. దీనివల్ల అయితే మార్కెట్ అయితే ఎఫెక్ట్ ఏముండదు. బట్ దీన్నయితే పెంచుతున్నారు. కాబట్టి గమనించుకుంటే అయిపోతే ఇవి డేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ నవంబర్ 1 నెక్స్ట్ జనవరిలో ఉంది. దాన్ని బట్టయితే మనకు మార్కెట్‌లో ఎంతగా ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ ఏందంటే వీక్లీ ఆప్షన్స్ ఉన్న బట్టి మనకు మార్కెట్‌లో అనేది ఆహ్, ఎటు వెళ్ళాలి మార్కెట్ అనేది ఎటు సైడ్ వెళ్ళాలి అనేది వెళ్ళలేకపోతుంది. బట్ ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ లేవు. ఓన్లీ వీక్లీలో ఒకటే ఆప్షన్ ఏదైనా ఒకటే ఉండాలి. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ప్రతి ఎక్స్‌చేంజ్‌లో. బీఎస్‌సీ అయితే ఓన్లీ సెన్సెక్స్ ఉంది. లేదా బ్యాంక్ ఎక్స్ ఉంది. కాబట్టి సెన్సెక్స్‌ని వాళ్ళు మాక్సిమం దాన్ని ప్రిఫర్ చేస్తారు. నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇవి రెండిట్లో ఏదంటే మళ్ళీ వాల్యూమ్స్ ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో అయితాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెట్టుంటారు. మిగతాయి కూడా అది మంత్లీ ఎక్స్‌పైర్‌లే ఉండొచ్చు. చూద్దాం. దాన్ని బట్టయితే మన మార్కెట్స్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాస్ పర్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.